మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. ఆంధ్ర పిల్ల నవరెళ్ళింది. ఎందుకనుకుంటున్నారు? వంటకి. నేనైతే ఇప్పుడైతే కనుక చిట్టుముచ్చాల బిర్యానీ చేస్తున్నాను. మీకు మొత్తం పూర్తిగా చూడండి, అర్థమయ్యేలా చెప్తున్నాను. అదే వేరుశనగ వేసాను, నెయ్యి వేసాను. నెయ్యి వేరుశనగ రెండు వేసాను. అంటే మీకు చూపిస్తాను కాబట్టి ప్యాకెట్ చూపిస్తున్నాను వేసినప్పుడు. ఇంకో నెయ్యి వేరుశనగ రెండు వేసాను. వేసి చాలా ఇంకా అలా కలుపుతానే ఉన్నాను ఫ్రెండ్స్. చేతులు లాగేసిన అయినా కూడా వదలలేదు, తగ్గేదే లేదని ఇంకా కలుపుతానే ఉంది మీ దేవి. అంగోండి ఇంకా కలర్ వస్తుంది చూస్తారా, కలపగా కలపగా కలర్ వచ్చింది. అలా కలర్ వచ్చే వరకు కలపాలి. కలిపిన తర్వాత మనం బియ్యం కొలుసుకున్నా కలపాలి. అగోండి కలిపాక పక్కన పెట్టేసుకున్నాను. ముందు బియ్యం కంపల్సరీ కొలుసుకోవాలి. వేరుశనగ వేసాను, డాల్డా వేసాను, దానికి తగ్గ నూనె సామాన్ని వేసుకున్నాను. అంటే డాల్డా వేరుశనగ, నేను వేరుశనగ కంపల్సరీ వాడతాను. డాల్డా వేరుశనగ నెయ్యి అవన్నీ వేస్తాను. మరుగుతుండగానే దేవి ఏమేస్తుంది? పుదీనా ఫ్లేవర్ కోసం మీరు ట్రై చేయండి కంపల్సరీ. ఆయిల్లో ఫస్ట్ పుదీనా వేయండి, నిజంగా చాలా ఫ్లేవర్ వస్తుంది. అగోండి కరివేపాకు, పుదీనా కరివేపాకు. కరివేపాకు కంపల్సరీ, ఎందుకంటే చిట్టుముచ్చలు వండుతున్నాం కదా మనం, అందుకని కరివేపాకు పుదీనా అవి వేగుతుండగానే ఉల్లిపాయలు ముక్కలు కాదు, ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వస్తే చిట్టు ఉల్లిపాయలు. అగోండి ఆ ఉల్లిపాయలు శుభ్రంగా ముచ్చుకు తీయకూడదు అని పొట్టు తీసుకుంటే సరిపోద్ది. ఉల్లిపాయ పలంగానే వేయాలి, అదే దానికి అందం చిట్టుముచ్చాల బిర్యానీ అంటే. అంతే. అవి కొంచెం వేగగానే మసాలా సామాన్లు పుదీనాకు అన్నీ కలిపేస్తాను. బేసిన్ లంగో చూడండి, బిర్యానీ సామాన్లన్నీ కలిపేస్తాను. అవి వేగుతుండగానే జీడిపప్పు కూడా వేసాను కొంచెంగా. అవి వేగుతుండగానే మీ దేవి చూస్తారా, ఎండుమిర్చి కాదు, అవి వేగుతుండగానే ఎండుమిర్చి వేసాను. అవి వేగుతుండగానే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. అంగోండి అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు నేను రెండు విడివిడిగానే ఆడతాను, మీకు చెప్పాను కదూ. అదిగోండి అవి వేగుతుండగానే మగ్గుతుండగానే టమాటా ముక్కలు ఎంత ఎర్రగా ఉన్నాయి చూసారా. ఇదైతే కనుక ధనియాల పొడి, అదైతే కనుక చికెన్ మసాలా, ఇది మటన్ మసాలా, కారం, పచ్చిమిర్చి అవన్నీ వేసి బాగా కలపాలి. బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 1కి 2 కల్లుప్పు. నాకు వజ్జాయింపుని తెలుసు, నేనైతే నా చేతితోనే, కానీ వజ్జాయింపు తెలుసు కానీ ప్యాకెట్ వంపాను. మరుగుతుండగానే తీసుకున్నాను. సాల్ట్ చూస్తే నిజంగా సూపర్ సరిపోయింది, ఇంకా కరెక్ట్గానే. అంతే. మరగ్గానే మనం వేపుకొని పెట్టుకున్నాం కదా కొలుసుకుని బియ్యం చిట్టుముచ్చాలు, అవి ఏం చేస్తాను, వాళ్ళు వేస్తున్నారు, నేను కలుపుతున్నాను. ఎందుకంటే కలపాలి, గమ్మున అడుగులు అవుతుందని. అలా కలుపుతుండగానే దానికి నాది తెచ్చుకున్నారు, నాటు కూడా తెచ్చుకున్నారు. అది శుభ్రంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెట్టేసి దాన్ని ఫ్రై చేస్తాను. రైస్ వాటర్ దగ్గరికి వస్తుంది అనిపించుకుని దాన్ని అంగొండి ఏం చేస్తాను గిన్నెలో. అంతే ఫట్ ఫట్ మంట కలుపుతుంది మీ దేవి. చూడండి అస్సలు తగ్గేది లేదని కలిపేస్తున్నాను. దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా దగ్గరికి రాగానే దాంట్లోకి మీరు పేపర్లు వేయొద్దన్నారు కదూ, పేపర్లు వాడొద్దన్నారు కదూ, మీ మాట నేను ఆలకిస్తాను ఫ్రెండ్స్. అంతే. అరిటాకులు తెచ్చేయమన్నాను. అరిటాకులు తీసుకురాగానే మా వాళ్ళని కింద పొలాలు తీస్తామన్నాను. అరిటాకులు తెచ్చారు. అది శుభ్రంగా కడిగించేస్తాను, ముక్కలు కోయించేస్తాను. అంగోండి అరిటాకు శుభ్రంగా కప్పేస్తాను. అంతే. రేక్ ఏం చేస్తాను, టప్ టప్ మంట అగ్గి కురిపితో లాగేస్తాను. లాగ్గానే పార్టీగలను మా వాళ్ళని కలిపి అగ్గి ఏం చేస్తాను. అంగోండి చాలా చక్కగా అయితే వేస్తారు అగ్గి. దాన్ని శుభ్రంగా లెవెల్ చేస్తాను. అంతే. అమ్మాయిసా కొంచెం ఊపిరి పీల్చుకుని కురిపి ఇలా పాడేస్తాను. అంగోండి రేకు తీస్తాను. అరిటాకులు చూస్తారు ఎలా అయిపోయినాయో, చూస్తారు అరిటాకులు ఎలా అయిపోయినాయో, మాడిపోయినాయి. కానీ బిర్యానీ అయితే ఫ్రెండ్స్ సూపర్ 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 వచ్చింది. నిజంగా చాలా బాగా వచ్చింది. వెంటనే యాలకుల పొడి జల్లాను, ఫ్లేవర్ బాగా వస్తుందని యాలకుల పొడి జల్లాను. నెయ్యి కూడా వేసాను, కానీ మీకు చూపించలేదు. అగోండి చికెన్ ముక్కలతో ఉంది బిర్యానీ, చిట్టుముచ్చాల బిర్యానీ. అంగోండి నెయ్యి, సారీ చూపించలేదు అనుకున్నాను కదా, నెయ్యి. అంగోండి నెయ్యి కూడా చూపిస్తుందని మీకు వేసినట్టు. నెయ్యి యాలకుల పొడి వేసి బిర్యానీ తిరగేస్తే ఉంది ఫ్రెండ్స్. నిజంగా సూపర్ సూపర్ ఉంది. నవరంతా అయ్యి బాబోయ్ దేవి చాలా బాగుంది, చాలా బాగుందని మెచ్చుకున్నారు. అంగోండి మీ దేవి మీకోసం తీసుకొచ్చింది చిట్టుముచ్చాల బిర్యానీ. దాంతోపాటు చికెన్తో మరీ తీసుకొచ్చింది. చికెన్తో చిట్టుముచ్చాల బిర్యానీ మీకోసం మీ దేవి తీసుకొచ్చింది. ఈ వంట అయితే నవర్లో చేశాను. పెళ్లి వంట, ఫస్ట్ నైట్ వంట రెండు నాకే ఇచ్చారు. అంగోండి చూస్తారా ఎలా పొగలొచ్చేస్తుందో. ఇంకేంటి లేటు, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చిట్టుముచ్చాల బిర్యానీ చికెన్తో. ఏంటి లేటు, మీ దేవి మీకోసం చాలా కష్టపడి తీస్తాను వీడియో. దాన్ని చాలా సెట్ చేసి పెట్టాను మీకోసమని. అంగోండి అంతా తిరిగేసాక పుదీనా జల్లుతున్నాను. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర రెండు కూడా జల్లాను. సూపర్ సూపర్ ఉంది బిర్యానీ. మీకోసం తీసుకొచ్చాను. అంగోండి కొత్తిమీర పుదీనాకు జల్లేసాను. బిర్యానీ అయితే పూర్తి అయిపోయింది. బిర్యానీ పూర్తి అయిపోయింది. మీకోసం అంత కష్టపడి తీసాను కదా ఫ్రెండ్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.